హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భద్రావతి కుటుంబాన్ని ఇక వేదవతి అయితే లోపలికి రమ్మని పిలుస్తుంది. ఇక లోపలికి అడుగు పెట్టే ముందు అందరూ కూడా రామరాజుని చూస్తారు. ఒక్కసారిగా రామరాజు వాళ్ళలా చూడటంతో అక్కడే ఆగిపోయారే. రండి లోపలికి అని చెప్పడంతో ఇక వాళ్ళైతే నవ్వుకుంటూ లోపలికైతే వెళ్తారు. ఇంకా రామరాజు అయితే వాళ్ళల్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తాడు. ఇక ధీరజ్ అయితే రామరాజుతో, నాన్న వీళ్ళని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటుంటే ఇక రామరాజు అయితే ధీరజ్తో, రేయ్ చిన్నోడా, ఏమైనా పర్వాలేదురా, మీ అమ్మ మొహంలో సంతోషాన్ని చూసావా? నాకు పెళ్ళై 25 ఏళ్ళయింది. ఇంత ఆనందం మీ అమ్మ మొహంలో ఎప్పుడూ చూడలేదు. మొదటిసారిగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తన ఇంటికొస్తున్నారని తన మనసులో ఎంత సంతోషముందో అది పైకే కనిపిస్తుంది. ఆ ఆనందం ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొంటాను అంటూ ఇక రామరాజైతే వాళ్ళతో పాటు లోపలికి అడుగు పెడతాడు. ఆ మాట విన్న ధీరజ్ తను కూడా ప్రేమ వైపు చూస్తాడు. ప్రేమ మోహంలో కూడా చెప్పలేనంత ఆనందం. నాన్నన్నది నిజమే, తన మోహంలో సంతోషం కోసం ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అంటూ ఇక ధీరజ్ కూడా వాళ్ళతో పాటు లోపలికైతే వెళ్తాడు. ముఖ్యంగా వెనకున్న విశ్వకైతే అమూల్య వైపు చూసి, అమూల్య నీ డ్రెస్ సూపర్ అని చెప్పడంతో, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, మర్యాదగా మూసుకొని లోపలికి పదా అని అంటుంటే, అదేంటమూల్య, నీ డ్రెస్ బాగుందని చెప్పాను, కనీసం నా గురించి ఏం చెప్పవా, అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ ఇక అమూల్య అయితే చిరాకు పడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా వల్లి సుకన్య లాస్ట్కి ఆగిపోతారు. ఇక సుకన్య అయితే వల్లితో, ఇంతకీ ఏం ప్లాన్ చేశావు అని అంటుంటే, సుడు, నేను వేసిన ప్లాన్తో ఈరోజు ఇల్లే ముక్కలైపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఏడుస్తూ కూర్చుంటారు. నా భర్త నుంచి నన్ను దూరం చేశారు కదా, ఇప్పుడు మీకు కూడా అవే గతులు పడతాయి అంటూ ఇక వల్లి అయితే తన మనసులో ఉన్న మాటని పక్కన ఉన్న సుకన్యతో చెప్తుంది. ఇక సుకన్య కూడా వల్లి మాటలకి, ఏమీ వల్లి, ఏం చేస్తావో ఏమో, నాకు భయంగా ఉంది అంటూ ఇక సుకన్య మాట్లాడుతుంటే, ఒసై భయపడేదానివైతే ఎందుకొచ్చావే అని అంటుంటే, నువ్వే చెప్పావుగా, ఇటా చిన్న చిన్న వాటి కాదు, కొండకి తాడేయాలని, అందుకే వచ్చాను అంటూ ఇక సుకన్య అయితే వల్లి నుంచి కాస్త ముందుకెళ్తుంది. ఇక వల్లి అయితే, దేనికి కూడా కొద్దిగా తెలివితేటలు పెరిగినాయి నాలాగే అంటూ ఇక వల్లి కూడా లోపలికి అడుగు పెడుతుంది. ఇక భద్రావతి అయితే ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఇంటిని చూసిన భద్రావతి, ఇల్లు చాలా బాగుంది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వేదవతి, అక్క ఇది ఆయన కష్టార్జితం, ఆయన ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుగా పేర్చి ఇదిగో ఈ ఇంటిని సమకూర్చారు. ఇందులో నేను, ఆయన, మా పిల్లలు అంత సంతోషంగా ఉంటాం అంటూ ఇక వేదవతి అయితే భద్రావతితో తన మనసులో ఉన్న సంతోషం మొత్తాన్ని బయటపెడుతూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక శారదాంబ పెద్దావిడైతే, వేదవతి ఇదిగో నీకోసం మీ అన్నయ్య తీసుకొచ్చిన కానుక అంటూ ఇంకా ఒక కవర్ని వేదవతి చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా వేదవతి ఆ కవర్లో ఉన్నది చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు భద్రావతి ఎంతో ఇష్టంగా దాచిపెట్టుకున్న గొలుసుని ఇక వేదవతి మెడలో వేస్తుంది. ఎప్పుడైతే వేదవతి రామరాజు పెళ్లి చేసుకుంటారో తను ఇష్టంగా ఇచ్చిన ఆ చైన్ని తీసేసుకుంటుంది. అదే చైన్ని మరొకసారి ఇక వేదవతి చేతిలో పెట్టడంతో వేదవతి తెగ సంబరపడిపోతుంది. అక్క నిజంగా ఇది నాకిస్తున్నావా అంటూ ఇక భద్రావతిని అడగడంతో, తీసుకో వేదవతి, నీకోసమే తెచ్చాను. ఒకప్పుడు ఇది నీకు ఎంతో ప్రేమగా ఇచ్చాను, అలాగే ఇప్పుడు కూడా అంతే ప్రేమగా ఇస్తున్నాను అంటూ ఇక భద్రావతి చెప్పిన మాటలకి వేదవతి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా
అక్కడే ఉన్న సేనాపతి, అదేంటి బావా అలా నించుని ఉన్నారు, రండి కూర్చోండి అంటూ ఇక తన పక్కకి జరిగి రామరాజుని తన పక్కన కూర్చోమంటాడు. ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇక వేదవతి అయితే, ఎవండి అన్నయ్య పిలుస్తున్నాడండి వెళ్ళండి అంటూ ఇక రామరాజుని సేనాపతి పక్కన కూర్చోపెడుతుంది. ఇక సేనాపతి రామరాజుతో మాట్లాడుతూ, చూడండి ఇంతవరకు మన రెండు కుటుంబాల మధ్యలో ఎన్నో గొడవలు జరిగాయి, ఎన్నో అపార్థాలు తలెత్తాయి. ఇక వాటన్నింటినీ మర్చిపోవాలి, ఎప్పుడు ఇలాగే మనం సంతోషంగా ఉండాలి అంటూ ఇక సేనాపతి అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు కూడా సేనాపతి మాటలకి, నిజంగా నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఇది కలో నిజమో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న భద్రావతి, లేదు ఇది కల కాదు రామరాజు, నిజం అంటూ ఇక భద్రావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. పెద్దావిడైతే వీళ్ళని చూస్తూ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అందరూ కూడా పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది అన్నట్టుగా ఇక పెద్దామని అడుగుతూ ఉంటే ఇక ఆవిడైతే, రే సేనా, భద్రావతి, వేదవతి ఇలా మీ ముగ్గురు కలిసి ఉంటే చూడాలని ఎంతగానో ఆశపడ్డాను. ఈ ముసలి ప్రాణం కన్ను మూసేలోపు అది జరుగుతుందో లేదో అనుకున్నాను, కానీ ఇలా నా పుట్టినరోజున మీరందరూ కలిసిలా సంతోషంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక పెద్దావిడైతే తన మనసులో ఉన్న బాధని, సంతోషాన్ని అన్నింటినీ కూడా బయట పెడుతుంది. ఇక అలా సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వేదవతి అయితే అక్క, మీకు ఇష్టమైన వంటలన్నీ రెడీ అయ్యాయి, రండి భోంచేద్దాం అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న భద్రావతి అయితే, వేదవతి నీ చేతులతో చేసి పాయసం అంటే నాకు తమ్ముడికి చాలా ఇష్టం, వెళ్ళి పాయసాన్ని తెస్తావా అని చెప్పడంతో ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి చాలా సంతోషంగా గిన్నెల్లో పాయసాన్ని పెట్టుకొచ్చి భద్రావతి చేతిలో పెడుతుంది. ఇక నర్మద అయితే ఇదంతా చూస్తూ తెగ సంబరపడిపోతుంది. అలాగే వల్లి ఫేస్ లో విపరీతమైన కోపం కనిపిస్తుంది. ఇక నర్మద వల్లి పక్కకంటూ వెళ్ళి, ఏంటి అంతలా కోపంతో ఊగిపోతున్నావు, నువ్వస్సలు ఊహించలేదు కదా రెండు కుటుంబాలు కలిసిపోతాయని అని అంటుంటే ఇక వల్లి, అదేం కాదు, నాకు కూడా మీరిలా సంతోషంగా ఉన్నారో నేను కూడా అలాగే సంతోషంగా ఉన్నాను అంటూ ఇక వల్లి నవ్వేసి నర్మద వైపు చూస్తుంది. ఇక నర్మదని చూసిన పెద్దావిడ, నర్మదా ఇలా రా అంటూ ఇక నర్మదని దగ్గరికి పిలుస్తుంది. చెప్పండి బామ్మగారు అని అంటుంటే, చూడమ్మా ఇదంతా జరగడానికి ఒక విధంగా మీరందరూ కారణం, మీరే రామరాజుని ఒప్పించి ఉండకపోతే ఇదంతా జరిగిండేది కాదేమో అంటూ ఇక పెద్దావిడైతే నర్మదతో మాట్లాడుతూ ఉంటే, నర్మద, అయ్యో బామ్మగారు ఎందుకు అంత మాట మాట్లాడతారు, మీ పుట్టినరోజుని రెండు కుటుంబాలు కలిసి చేయాలని ఆశపడ్డారు, పైగా వాళ్ళు కూడా ఒప్పుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అంటూ నర్మద మాట్లాడుతూ ఉంటుంది. ఇక వేదవతి పాయసాన్ని తీసుకొచ్చి అందరికీ ఇవ్వడంతో ఇక భద్రావతి అయితే పాయసాన్ని స్పూన్తో తీసుకుని మొదటి స్పూన్ ఇక ఎదురుగా ఉన్న వేదవతికి తినిపిస్తుంది. ఒక్కసారిగా వేదవతి చాలా అంటే చాలా సంతోషిస్తుంది. గతంలో చిన్నప్పుడు తను మొదటిగా తినే పాయసాన్ని ఇక వేదవతికి తినిపించడం సంగతి గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోతుంది. ఇక భద్రావతి అయితే, రే సేన, వేదవతి పాయసం రా, నీకు ఎంతో ఇష్టం కదా, తిను అని అంటుంటే ఇక సేనాపతి కూడా ఆ పాయసాన్ని తింటూ చాలా బాగుంది, మరొక కప్పిస్తావా అంటూ అడగడంతో ఇక వేదవతి మరింత మురిసిపోతుంది. అలా పాయసాన్ని తిని ఇక అందరూ కూడా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ప్రేమ అయితే అదంతా చూసి అక్కడి నుంచి లేచి దూరంగా నుంచుని తెగ సంబరపడిపోతుంది. ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికెళ్ళి, ఏయ్ ఏంటే అందరూ అక్కడుంటే నువ్వు మాత్రం ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, రే ఇలా మీ కుటుంబం మా కుటుంబం కలిసుండాలని ఎంతగానో ఆశపడ్డాను, ఇది ఎప్పుడు జరుగుతుందా అని నా ఆశ కలగానే మిగిలిపోతుందేమోనని
భయపడేదాన్ని. కానీ ఈరోజు ఇలా 2 కుటుంబాలు సంతోషంగా ఉండడం చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడడంతో, ధీరజ్ నువ్వు చెప్పింది కూడా నిజమే. నిజంగానే వాళ్ళ మనసులో ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా వస్తే అంతకంటే సంతోషించేవాళ్ళు ఇంకెవరూ లేరు. కానీ లోపలొకటి పెట్టుకుని పైకొకలా నటించేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరే అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతుంటే, రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అందరూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూ నాకు కోపాన్ని తెప్పించకు అంటూ ఇక ప్రేమ అయితే చిరాకు తెప్పించుకుని అక్కడి నుంచి ఇక వాళ్ళ దగ్గరికైతే వెళ్తుంది. ఇంకా అక్కడే ఉన్న పెద్దావిడ వేదవతి అందరికీ భోజనం పెట్టమ్మా అని చెప్పడంతో ఇక ఇంటి మధ్యలో విస్తర్లు వేసి అందరికీ కూడా భోజనాలు సిద్ధం చేస్తుంది. ఇక అందరూ కూడా కూర్చుని చాలా ప్రేమగా వేదవతి పెట్టే భోజనాన్ని తింటూ ఉంటారు. ఇంకా వేదవతి అయితే చాలా ఆనందపడుతూ వాళ్ళకి ఇంకా కొసరి వడ్డిస్తుంది. అలా భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటారు. ఇక పెద్దావిడైతే జరిగిందంతా చూసి తెగ సంబరపడిపోతుంది. ఇక పెద్దావిడ చాలా ఎమోషనల్ అయి, ఇన్నాళ్ళకి ఈ ముసలి ప్రాణం సంతోషంగా ఉంది. నేను పోయేలోపు ఇలా మీ ఇద్దరూ కలిసుండడం చూడాలని ఎంతగానో ఆశపడ్డాను. ఇప్పుడు నేను కన్ను మూసినా పర్వాలేదు అంటూ పెద్దావిడ మాట్లాడడంతో, అయ్యో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ వల్లే కదా ఇదంతా జరిగింది అంటూ ఇక వేదవతి భద్రావతి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, చూడండి ఇక మీ 2 కుటుంబాలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటుంటే ఇక అక్కడే ఉన్న భద్రావతి లేదు అలా కుదరదు అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి రామరాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక వేదవతి అయితే, ఏమైందక్క ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు నేనిలా మాట్లాడడానికి ఒక కారణముంది. ఇలా ఎప్పటికీ మనం సంతోషంగా ఉండాలి అన్నా, మన 2 కుటుంబాల మధ్యలో ఉన్న బంధం శాశ్వతం కావాలి అన్నా, దానికి ఇలా నువ్వు మాట్లాడుకుంటే అయిపోతుందా అని అంటుంటే ఒక్కసారిగా ఇక వేదవతి అయితే, అక్క ఏంటక్క దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే, సరేలే ఇప్పుడు దాని గురించి ఎందుకు, ముందు అమ్మతో కేక్ కట్ చేపిద్దాం, తర్వాత మాట్లాడతాను అంటూ ఇక భద్రావతి అయితే పెద్దావాడిని తీసుకెళ్లి కేక్ కటింగ్ దగ్గర నుంచో పెడుతుంది. అలా అందరూ కూడా కేక్ కటింగ్ దగ్గరకైతే వస్తారు. కానీ వల్లి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇక సుకన్య అయితే, ఏయ్ వల్లి ఏంటే ఈ పుట్టినరోజు పార్టీలో ఏదో బాంబు పేలుతుంది, ఇల్లు ముక్కలైపోతుంది, నీకు పట్టిన గతే అందరికీ పడుతుంది అంటూ ఏదేదో మాట్లాడావు. కానీ ఇక్కడ మరొకలా జరుగుతుంది, అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అంటుంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఈ భద్రావతికి నేను చెప్పిందేంటి, ఈవిడ చేసిందేంటి, ఇప్పుడే ఈవిడతో మాట్లాడాలి అంటూ ఇక వల్లి అయితే భద్రావతిని కలవడానికి వెళ్తుంది. ఇక భద్రావతి అందరితో కూర్చుని ఉండడం వల్ల ఇక వల్లిని పట్టించుకోదు. వల్లి అయితే భద్రావతి దగ్గరికెళ్ళి, అత్తయ్య గారండి ఒకసారి అలా పక్కకొస్తారా, మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక భద్రావతి పద అంటూ ఇంకా వల్లి వెంటే వెళ్తుంది. అలా పక్కకు వెళ్లేసరికి వల్లి, అసలు మీరేం చేస్తున్నారు, మీకేమన్నా అర్థమవుతుందా? మీరు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి వచ్చారు, కానీ మీరేమో ఈ కుటుంబంతో కలిసి ఆర్చి తీర్చుకుని సరదాగా కబుర్లాడుకోవడానికి వాళ్ళతో కూర్చుని మీకిష్టమైన భోజనాలు తినడానికి వచ్చినట్టు చేస్తున్నారు. అసలు నిజంగా మీరు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే వచ్చారా అంటూ ఇక వల్లి అయితే భద్రావతిని అడుగుతూ ఉంటే, భద్రావతి చూడు నేనేం చేయాలో నాకు తెలుసు, అయినా నువ్వు చెప్పేదంతా ఈ భద్రావతి ఎందుకు చేస్తుంది, ఈ భద్రావతి ఆలోచనలు ఇంకొకలా ఉంటాయి అని చెప్పడంతో ఇక వల్లి, చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు కదా అని అడగడంతో ఇక వల్లి మాటలకి భద్రావతి, చూడు నువ్వు నా మేనకోడలకి అలాగే ఆ ధీరజ్కి వేదవతి ఏ రకంగా పెళ్లి చేసిందో చెప్పావు, ఇప్పుడు నేనేం చేయాలో నేను చేస్తాను, చూస్తూ ఉండు అంటూ ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుకన్య వల్లి దగ్గరకు వచ్చి, ఒసే వల్లి ఏంటే ఆవిడ అలా మాట్లాడుతుంది, అయినా
అత్త చెప్పినట్టు ఆ వీడియోని నేరుగా తీసుకెళ్లి మీ మావయ్య గారికి చూపిస్తే సరిపోయేది. కానీ కానీ దాన్ని ఆ భద్రావతికి చూపించావు. ఇప్పుడు ఆవిడ ఏం చేసిద్దో ఏంటో అంటూ ఇక సుకన్య అయితే వల్లితో మాట్లాడుతుంటే వల్లి, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఈ భద్రావతి ఏదో చేస్తానంటుంది, ఏం చేస్తుందో చూద్దాం అంటూ ఇక వల్లి కూడా అక్కడికి వెళ్తుంది. ఇంకా మొత్తానికి పెద్దావిడితో కేక్ కటింగ్ అయితే పూర్తవుతుంది. ఇంకా ఫంక్షన్ మొత్తం వాళ్ళు అనుకున్నట్టుగానే చాలా సంతోషంగా కంప్లీట్ అవడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక రామరాజ్ అయితే భద్రావతి అలాగే ఇక సేనాపతి దగ్గరకు వచ్చి, మీరు మొదటిసారిగా మా ఇంటికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే మీ కుటుంబం మా కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రామరాజు చెప్పిన మాటలకి ఇక భద్రావతి, చూడు రామరాజు, ఇలా నువ్వు నేను మాట్లాడుకున్నంత మాత్రాన మన రెండు కుటుంబాల మధ్యలో సంబంధాలు ఇలాగే ఉంటాయని ఎలా అనుకుంటావు? మన రెండు కుటుంబాల మధ్యలో ఉన్న సంబంధం బలపడాలి అన్నా, అలాగే మీరు మేము ఒకే కుటుంబంగా ఉండాలి అన్నా నేను నా మేనల్లుడికి మీ కూతురు అమూల్యతో పెళ్లి జరిపించాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సేనాపతి అయితే, అవును అవును బాబా, నిజంగానే నా కొడుక్కి అలాగే నీ కూతురికి పెళ్లి జరిపిస్తే మన రెండు కుటుంబాల మధ్యలో ఉన్న ఈ గొడవలన్నీ పోయి మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. మళ్ళీ మనం ఈ ఎప్పట్లా కాకుండా కొత్తగా సంతోషంగా ఉండొచ్చు అంటూ ఇక సేనాపతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు ఒక అడుగు వెనక్కేస్తాడు. ఇక భద్రావతి, అర్థమైంది, నువ్వు ఏం మాట్లాడట్లేదంటే నాకు అర్థమైంది, కానీ ఒకప్పుడు నా మేనల్లుడి వల్లే అమూల్య సంబంధం చెడిపోయింది, అలాగే అమూల్య క్యారెక్టర్ మీద మచ్చపడింది. పైగా అమూల్యని ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. నా మేనల్లుడి వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో నేను అర్థం చేసుకోగలను. అమూల్య నా చెల్లెల కూతురు, అంటే నా కూతురు లాంటిది. తన జీవితాన్ని వాడు నాశనం చేశాడు. ఇప్పుడు వాడి చేతులతోనే తన మెడలో తాళి కట్టించి తన జీవితాన్ని సరిదిద్దాలి అనుకుంటున్నాను. అలాగే ఇంతవరకు పగలు ప్రతీకారాలంటూ కొట్టుకునే మన రెండు కుటుంబాలు కూడా ఈ బంధంతో ఒక్కటవుతాయి. కాదనకు రామరాజు అంటూ ఇక భద్రావతి అయితే రామరాజుని అలాగే వేదవతిని అడగడంతో వేదవతి, ఏవండి, అక్క చెప్పింది నిజమేనండి. గతంలో ఆ విశ్వక్ అమూల్యని పెళ్లి చేసుకున్నందుకు కోప్పడ్డా. తర్వాత ఆ పెళ్లిని మనం కూడా అంగీకరించాం. కానీ అది నిజం కాదని తెలిసిన తర్వాతే కదండి మన అమూల్యని ఇంటికి తెచ్చుకోగలిగాం. అలాగే ఇప్పుడు అక్క అన్నయ్య సంతోషంగా అడుగుతున్నారు, కాదనకండి. పైగా విశ్వక్ని నేను కూడా చూస్తున్నాను. వాడు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడండి అంటూ ఇక వేదవతి కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా విశ్వక్ అమూల్య వైపు ప్రేమగా చూస్తాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ధీరజ్ అయితే, మీరు ఈ ఇంటికి ఎందుకొచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు మా కుటుంబం అంటే గిట్టని మీరు మా కుటుంబంతో కలిసి ఇంత సంతోషంగా ఉన్నట్టు నటించడానికి కారణం ఇదన్నమాట. నాన్న, వీళ్ళు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అమూల్య జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విశ్వగడికి అమూల్యనిచ్చి పెళ్లి జరిపించద్దు అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ఇక వేదవతి అయితే, రే చిన్నోడా, నీకేం తెలీదు, నోరు మూసుకునుండు అంటూ ఇక రామరాజ్తో, ఏవండి, ఈ విషయం గురించి మీరు అమూల్యని అడగండి. అమూల్య ఒప్పుకుంటేనే ఈ పెళ్లికి అంగీకరిద్దాం అంటూ ఇక వేదవతి అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు ఇక అమూల్య దగ్గరకు వచ్చి, అమూల్య, ఇక్కడ జరిగిందంతా విన్నావు, నీ అభిప్రాయమేంటి అని అంటుంటే ఇక అమూల్య, నాన్న, మన రెండు కుటుంబాలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటాయంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న అంటూ ఇక అమూల్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా సంతోషిస్తారు. కానీ ధీరజ్ మాత్రం కాస్త కంగారు పడుతూ,
కాస్త కంగారు పడుతూ నాన్న కాస్త ఆలోచించండి అని చెబుతుంటే ఇక రామరాజు అయితే ధీరస్తో రే చిన్నోడా, నువ్వు భయపడేదానికి నేను అర్థం చేసుకోగలను, కానీ వాళ్ళు మారిపోయారా. మన కుటుంబంతో కలిసి ఉండడం కోసం మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆశపడుతున్నారా. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. అందుకే నా కూతుర్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకోవాలనుకుంటున్నాను. దానికి మీ ముగ్గురు ఏమంటారు అని అంటుంటే ఇక చందు సాగర్ అయితే నాన్న అని చెప్పబోతుంటే నాకు అర్థమైందిరా, మీ భయం నాకు అర్థమైంది, కానీ మీరు భయపడినట్టు ఏమీ జరగదంటూ ఇక రామరాజ్ అయితే వాళ్ళకి మాట ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. అసలు భద్రావతి ప్లాన్ ఏంటి, అసలు భద్రావతి ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చి ఇక అమూల్యని తన ఇంటి కోడలిగా చేసుకుంటానని అడగడం ఏంటి. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.